ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సిపిఐ సీనియర్ నేత కె నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. బాపట్ల జిల్లా చీరాల పర్యటనలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీకి 2 విధాలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కే అర్హతలు ఉన్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధానిగా మోదీ 101 దేశాల్లో పర్యటించారని, గతంలో దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసిన వారు ఇంత విస్తృతంగా పర్యటించిన దాఖలాలు లేవన్నారు నారాయణ. అంతేకాదు ప్రధాని మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు వేసిన దుస్తులు తిరిగి వేయలేదని, అంతటి ఫ్యాషన్ ప్రధానికి ఖచ్చితంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు కల్పించాలని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి భారతదేశం తక్కువ నుండి విదేశాలు ఎక్కువ రోజులు ఘటన ఆయన. రెండవది, ఆయన ప్రధానమంత్రి వరకు ఇప్పటిదాకా వేసుకున్న డ్రెస్ మళ్ళీ ఒకసారి వేసుకోలేదు. మరి ఏం చేస్తారో తెలియదు డ్రెస్సులు. ఇట్లాంటి డ్రెస్సులు మార్చేటువంటి పద్ధతి కూడా ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి చేయలేకపోయాడు, దేశంలో చేయలేకపోయాడు. ఫ్యాషన్ పీరియడ్ కనిపించిపోయాడు. ఇది ఫ్యాషన్ పీరియడ్ షో బాయ్ లాగా ప్రధానమంత్రి మారిపోయాడు. కాబట్టి ఈ డ్రెస్సులు మార్చడంలో, ప్రపంచం తిరగడంలో ఆయనకి గిన్నిస్ బుక్ ఇవ్వడం మంచిదని చెప్పేసి అని నా సలహా. అట్లా చేస్తే బాగుంటుంది కోరుతా ఉన్నా. ప్రపంచం హతరాకృతం చేసే పద్ధతిలో ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు. నిన్నగాక మన శాంతి అన్నాడు, మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు. ప్రత్యక్షంగా మన దేశం మీద పడతా ఉంది. 5-6 కోట్ల మంది ప్రజానీకం మన వాళ్ళు అక్కడ బయట ఉన్నారు, ఇరుక్కుపోతున్నారు. మనకు ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోతాడు? మోడీ చాలా మంచి మిత్రుడు కదా. వాళ్ళు ప్రపంచం పెద్ద దేశం కదా మంది. ఈ దేశం ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఆయనకేమన్నా దేశభక్తి అంటాడు, దేశ ప్రజలు అంటాడు, వికసిత భారత్ అంటాడు. మరి ప్రపంచం హతాహతం చేసి దేశ హతాహతం చేస్తుంటే ట్రంప్ ఒక మాట అలా ఏం బానిస ఆయన ఏమన్నా. చంద్రబాబు నాయుడు కూడా చాలా దోస్తు. ట్రంప్కు దోస్తాయి, మోడీకి దోస్తాయి. మోడీ ప్రభుత్వం ఉంది అంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్తో ఉంది, లేకపోతే ఇప్పటికి పడిపోయేది. అలాంటప్పుడు అంత దోస్తుంది కదా నీకు, ఎందుకు ఇక్కడ చేస్తున్నావు ఈ పని చెప్పి ఆగలేకపోతున్నాడు. అంటే ట్రంప్కు మోడీ బానిస అయితే మోడీకి చంద్రబాబు బానిస. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ చట్టాలు మారుస్తూ ఉన్నారు, నిషేధ చట్టాలు పెడతా ఉన్నారు, రాజకీయ పార్టీ ధ్వంసం చేస్తున్నారు. ఎందుకైనా రాజకీయ పార్టీలని సీల్ చేస్తున్నారు. ఒక విధంగా జాతి విద్రోహచర్య ఏమైనా చేశారంటే ప్రతిపక్షాలు కాదు, మోడీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు రావణ మీద గోపా కేసు పెట్టారు. గోపా కేసు అంటే ఏంటి? ఈ దేశాన్ని ధ్వంసం చేస్తున్నాడని, దేశ స్వతంత్రాన్ని నాశనం చేస్తున్నాడని, అవన్నీ చాలా ఉన్నాయి. దాని మొత్తం చదువుకుంటే అర్థమవుతుంది. దానిలో ఏమాత్రం ఉంది ఇంక నోటి వాగుడు. ఆ నోటి వాగుడు ఏంటి? మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకో. మిమిక్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు? చంద్రబాబుని ఎట్ట మాట్లాడితే అట్లే మాట్లాడతారు, రాసయ్య ఎట్ట మాట్లాడితే అట్లా మాట్లాడతారు. అది మిమిక్రీ. మిమిక్రీ మీద కేసు పెట్టడానికి వీళ్ళే. ఇతను కూడా మిమిక్రీ చేశాడు. రావణ కూడా మిమిక్రీ చేశాడు. ఆనాడు ఈ పవన్ కళ్యాణ్ ఏమైతే మాట్లాడాడో అదే డైలాగ్నే రిపీట్ చేశాడు. అది ఒక మిమిక్రీ. అయితే ఆయన చూపు చూపించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్, ఇతను బాగా చూపు చూపించలేదు. మరి ఓపా కేసు పెడుతున్నప్పుడు చూపు చూపించడం ముందర కేసు పెట్టాలనా? ఆయన మిమిక్రీ చేసిన కేసు పెట్టాలనా? పెట్టాల్సిన పవన్ కళ్యాణ్ మీద పెట్టండి ఫస్ట్ కేసు, సెకండ్ కేసు ఏంటి పెట్టండి, రెండో ముందు నాకు అభ్యంతరం. ఇది ప్రశ్నించే గుర్తు అభినయం అంటే అది కరెక్ట్ కాదు. అందులో ఓపా చట్టం అనేది సమర్థనీయం కాదు. నేను మొదటి నుంచి ఒకే మాట, 1952 మొదలుకొని ఇప్పుడు దాకా అమరావతి రాష్ట్ర రాజధాని గుంటూరు, విజయవాడ మధ్య ఉండాలని కోరుకుంటున్నాం. మేము మార్పు లేదు. చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు అమరావతి పెట్టి మేము ఒప్పుకున్నాం, సంతోషించాం. జగన్మోహన్ నుంచి ఆయన 3 రాజధానులు అని చెప్పాడు, మేము ఒప్పుకోలేదు. ఆయన 3 రాజధానులు పెడితే 3 చోట్ల ఓట్లు వస్తాయనుకున్నాడు, జరగలే. ఇప్పుడు ఓడిపోయినాక మళ్ళీ కూడా జ్ఞానం వస్తానుకుంటే మళ్ళీ ఇప్పుడు మామిగా పెట్టి మళ్ళీ చెడగొడుతున్నాడు. అంటే నెగిటివ్ యాంగిల్. దానిలో అవినీతి ఉందంటే ఫైట్ చేద్దాం. రైతులకు అన్యాయం జరుగుతుంది, ఫైట్ చేస్తున్నాం. రైతులకు అన్యాయం జరగకూడదు, అవినీతి ఫైట్ చేయాల్సిందే.